డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. హలో ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఇవాళ నా చర్చ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఆధారంగా, పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా ఆధారంగా జరుగుతున్న చర్చ, పత్రికల్లో వచ్చిన అంకెల ఆధారంగా జరుగుతున్న చర్చ. దీనిలో ఈ ఫిగర్స్ అయితే అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వచ్చినాయి. 68.5 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి, 21.5 లక్షల ఓట్లు చేర్చబడ్డాయి, అంతిమంగా ఒక 49 లక్షల ఓట్లు తగ్గినాయి. సరే, ఇప్పుడు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినవన్నీ ఆధార్ ఎందుకు కన్సిడర్ చేయరు, జనవరిలో ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఎందుకు పనికిరాదు, అప్పుడు ఎందుకు చనిపోయిన ఓట్లు తీయలేదు, ఈ ప్రశ్నలన్నీ అయిపోయినాయి, అందరూ ముందు మాట్లాడేశారు. ఎవరి ప్రశ్నలు మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘాన్ని ఎవరు టార్గెట్ చేసినా, ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రశ్నించినా గంటలో భారతీయ జనతా పార్టీ నాయకులు సాక్షాత్తు ప్రధానితో సహా అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో మాట్లాడి పెద్ద ఎత్తున విదేశస్తులు, రోహింగ్యాలు, మీరు కూడా నా డిబేట్లో బోల్డెన్ని సార్లు మాట్లాడారు. బంగ్లాదేశ్ బార్డర్ కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు చొరబడ్డారు, బీహార్లో చొరబడ్డారు, బెంగాల్లో చొరబడ్డారు, లక్షల సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ముజఫర్ నగర్ ఆ ఏరియా అంతా భారీగా ఉన్నారు. వాళ్ళ ఓట్లు తీసేయొద్దని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పి మాట్లాడారు. నిన్న ఎన్నికల సంఘం సబ్మిట్ చేసిన నివేదిక సార్, ఆ నివేదిక ప్రకారం చెప్తున్నాను, అసలు ఓటు తీసేయాలని వచ్చిన అంటే వాళ్ళు డిక్లేర్ చేసిన ఎన్నికల సంఘం 68.5 లక్షల ఓట్లు తీసేస్తే అందులో చనిపోయిన వాళ్ళు, అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్సు, ఇవి తప్ప ఒక్కటంటే ఒక్క ఓటు వీళ్ళ మూలాలు విదేశీ మూలాలు కాబట్టి ఫారెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి తీసేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పాల. భారతీయ జనతా పార్టీ 1,00,000 మంది బిఎల్ఏస్ ఉన్న పార్టీ, ఒక్క అప్లికేషన్, మీకు కింద నెట్వర్క్, అద్భుతమైన నెట్వర్క్ ఉంది, ఫలానా వ్యక్తి ఇక్కడ విదేశస్తులని ఒక్క అప్లికేషన్, ఎందుకంటే ఎన్నికల సంఘం ఇచ్చిన డేటాలో బిఎల్ఏస్ ఫైల్ చేసిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, ప్రజలు ఫైల్ చేసిన కంప్లైంట్స్ డేటా కూడా ఇచ్చారు. బీజేపీ ఒక్క అప్లికేషన్ ఫైల్ చేయాలి, బీజేపీకి ఉన్న బూత్ లెవెల్ ఏజెంట్స్. ప్రజలు 3 లక్షల అప్లికేషన్స్ రకరకాల అబ్జెక్షన్స్ మీద ఫైల్ చేశారు. వాటిల్లో 921 విదేశీ మూలాలున్న పౌరులు, వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారని 921 అప్లికేషన్స్ వచ్చినాయి. వీటిల్లో 701 హిందువులకు సంబంధించిన అప్లికేషన్లు, హిందూ ఓటర్లకు సంబంధించిన అప్లికేషన్లు. కేవలం 221 ఓట్లు మాత్రమే ముస్లింలకు సంబంధించినవి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ 921 అప్లికేషన్స్లో 700 అప్లికేషన్స్ ఎన్నికల సంఘం సమర్పించిన డేటా ప్రకారం సార్, వాళ్ళే ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టుకున్నారు, అయ్యా నేను విదేశస్తుడిని, ఓటర్ లిస్టులో నా పేరు తొలగించడని వాళ్లే ఫైల్ చేసినట్టుగా పెట్టారు. నా ప్రశ్నలు ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, ఇంత గందరగోళం జరిగిన తర్వాత ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏంటంటే, ఒక్క విదేశస్తుడిని తొలగించాం, విదేశస్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళ మూలాలవి కాబట్టి వీళ్ళు ఫారెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కాబట్టి తొలగించామని ఎన్నికల సంఘం ఎందుకు చెప్పలేకపోతున్నది? అలాగే మొత్తం 100% ప్రజలు, బీహార్లో ఉన్న 7,22 లక్షల మంది ప్రజలు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎన్నికల సంఘం ఇవ్వగానే దాంతో పాటుగా వాళ్ళ డాక్యుమెంట్స్ జత చేసి సబ్మిట్ చేశారు. అంటే ఫారాలు సబ్మిట్ చేయని కారణంగా ఒక్క ఓటు కూడా తొలగించలా. ఇది మీకు ఎలా అనిపిస్తుంది ప్రకాష్ రెడ్డి గారు? మీరు బోల్డెన్ ఎన్నికలు చూశారు, మీరు ఎంటబడితే కూడా 60% పోలింగ్ కాదు, ఏం చెప్తారు? ముందు పెద్దలకు మీకు నమస్కారం సార్, డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు మీకు. సార్, మీరు ప్రశ్న సుదీర్ఘంగా అడిగారు, మీరు కూడా సుదీర్ఘంగా చెప్పండి, నష్టం లేదు, పర్లేదు. నేను మీరు అడిగే ప్రశ్నలోనే ఒకదానికోటి భిన్నమైనటువంటి కాంట్రడిక్టరీ ప్రశ్నలే అడిగారు. కాంట్రడిక్టరీ అంటే అసలు ఒకదానికోటి సంబంధం లేదు, ఒకదానికోటి మిక్సప్ చేసి అడిగారు. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనేది నా మొదటి ప్రశ్న. నాకు డౌట్ సార్, ఎన్నికల సంఘం పౌరసత్వం అన్ని నిర్ణయించదు సార్. ఎన్నికల కమిషన్ చేసే ప్రక్రియ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నేను ఎన్నికల కమిషన్ రిప్రజెంటేటివ్ కాదు కానీ నాకు తెలిసినంత వరకు అర్హులైనటువంటి ఓటర్లకు ఓట్లు నమోదు చేయడమే వాళ్ళ లక్ష్యం సార్, ఇంతవరకు పక్క. అయితే మొదటిసారిగా బీహార్ లో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదుల ఆధారంగా మొదటిసారిగా టోటల్ ఎలక్షన్ లిస్ట్ పాతదాన్ని ఎరేజ్ చేసి పడేసి కొత్త వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పారు, అంతే కదా సార్? ఇది తొలగించిండ్రా పెట్టిండ్రా ఇది కాదు ఇష్యూ, ఇది తొలగించలే పెట్టలే, ఇప్పుడు ఇది అందరూ కొత్తగా అప్లై చేసుకోవాలి. కాదు 2003 ముందున్న ఓటర్ లిస్ట్ అలాగే ఉంది ప్రకాష్ రెడ్డి గారు. అదే 2000 ఓటేందుకు సార్ 2003 తర్వాత ఓటర్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొత్తగా అప్లై చేసుకోవాలి కదా. అందుకంటే 2003 వరకు ఒక పారామీటర్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. ఎస్ఐఆర్ జరిగింది, అప్పుడు ఒక ఎస్ఐఆర్ జరిగింది.
అందుకోసమే కదా ఇప్పుడు నేనేమంటున్నా అంటే మొత్తం ఓటర్ లిస్ట్ కొత్తగా అప్లై చేసుకోవాలి. మనం అందరం ఇల్లు మారినప్పుడు, మనందరము ఊరు మారినప్పుడు, మనందరం నగరం మారినప్పుడు, లేదా మనందరం రాష్ట్రాన్ని మారినప్పుడు అప్లై చేసుకుంటామా లేదా మనం? అవును. ఎందుకు అప్లై చేసుకుంటాం మనం? మనకేమో మన గుల ఆనందము మనకు అప్లై చేసుకోవాలని అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఓటు వేసుకోవడం కోసం వాళ్ళకి పట్టి లేదు. నువ్వు నాదెట్లో తొలగిస్తావు పోయి అంటాడు. నీకు తొలగించింది ఎవరిని, పెట్టింది ఎవరిని, నువ్వు అప్లై చేసుకోమని అడిగిరు. 2003 తర్వాత ఎవరైతే ఎన్రోల్మెంట్ లిస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లై చేసుకుంటే, అప్లై చేసేటప్పుడు మీరు మాకు ఈ ఆధారాలు బట్టి ఈ యొక్క మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత పౌరులుగా మీకున్నటువంటి ఆధారాలను చూపిస్తూ అప్లై చేయండి అని చెప్పారు. అంతే కదా సార్? చెప్పండి, మీరు చెప్పండి, నేను అడుగుతా. మీరు చెప్పాక ఏది డిలీట్ చేయలే, ఎవరిని డిలీట్ చేయలే. అంటే కాదు సార్, ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా డిలీట్ చేయలేదంటే మొన్న జనవరిలో ఉన్న ఓటర్ లిస్ట్ తో పోల్చుకుంటే ఇన్ని ఓట్లు పోవటం మీద అభ్యంతరం లేదు. ప్రకాష్ రెడ్డి గారు, నేనప్పుడు ఒక్క విషయం సార్, ఒక్క విషయం, పోల్చుకుంటే అనే ప్రశ్న వచ్చింది కదా, పోల్చుకుంటేనే ప్రశ్న. నువ్వు నేనేమంటే ఎస్ఐఆర్ చేసినప్పుడు పోల్చుకునేది ఉండదు సార్. మీరు 2003 తర్వాత మీరున్న వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లై చేసుకోండి. కొత్తగా అప్లై చేసుకుంటే మీ ఓటు ఎన్రోల్ అవుతాయి అన్నారు. నేను కూడా ఇల్లు మారితే, ఊరు మారితే, నగరం మారితే, రాష్ట్రం మారితే నేను అందరం ఓటర్ లిస్ట్ అప్లై చేసుకుంటాం. కాబట్టి ఓటర్ లిస్ట్ ఎవరు అప్లై చేశారు అంటే ఇల్లు కాదు. ఇక్కడ మీరు మీ ప్రశ్నలోనే ఒక విచిత్రమైన పాయింట్, ఇల్లు మారితే, ఊరు మారితే, రాష్ట్రం మారితే అప్లై చేసుకుంటాం కానీ మన ఇంట్లో మనం ఉండి 20 ఏళ్ళుగా ఓటేస్తుంటే కూడా అప్లై చేసుకోవాలి. అది మీరు చెప్పట్లా సార్. ఇప్పుడు నా ఇంట్లో నా ఓటు తొలగిస్తే కూడా నేను అప్లై చేసుకుంటాను. తొలగించకపోయినా ఇప్పుడు వాళ్ళు తొలగించి మిమ్మల్ని అప్లై చేసుకోమంటున్నారు. ప్రశ్న అది. నేను వినండి, నా ఇంట్లో నేను ఓటు పోతే కూడా తొలగిస్తే కూడా నేను వెరిఫై చేసుకుని అప్లై చేసుకుంటా. ఒకటి అయితే మీకు 2003 తర్వాత ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి అని చెప్పారు. అప్లై చేసుకోమనే చెప్పారు. నేను ఇక్కడ చెప్పరు. ఇక్కడ మీకు ఇల్లు మారినా, మీ ఓటు లేకపోయినా వెరిఫై చేసుకోండి. జనరల్ గా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మీకు తెలుసు, జనవరిలో ఇస్తారు. మీరు లోక్సత్తాలో పనిచేసినప్పుడు మీకు జయప్రకాష్ నారాయణ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినారు సార్. ఓటర్ లిస్ట్ లో గ్రామాలలో 15% బోగస్, పట్టణాలలో 40% బోగస్ ఉండింది. మా యొక్క ప్రయత్నం వల్ల కష్టపడి పడి ఈ రోజుకి బోగస్ కాదు సార్. బోగస్ అంటే అందులో ఆ కసరత్తులో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయిన మనిషి, కానీ బోగస్ అంటే విదేశస్తులు వచ్చి ఇక్కడ జ్వరపడ్డారని కాదు సార్. చనిపోయిన ఓట్లు తీయట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఓట్లు అప్డేట్ చేయట్లేదు, కొత్త ఇది అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది. నేను కూడా ఉన్నా అందులో. నేను విషయం ఏంటంటే సార్, అంబర్పేటలో ఓటు ఉంటది, మలక్పేటలో ఓటు ఉంటది, డూప్లికేట్స్. నేను మలక్పేటలో ఓటు ఉంటుంది, యాకత్పురాలో ఓటు ఉంటది. మలక్పేటలో యాకత్పురాలో ఓటు ఉంటది, చార్మినార్ లో ఓటు. అదే సార్, కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరే చాలా సార్లు నా డిబేట్ లో మాట్లాడారు, రోహింగ్యాలు పెద్ద ఎత్తున ఉన్నారు అని చెప్పారు ఓటర్ లిస్ట్ లో. ఇప్పుడు వాళ్ళు వచ్చి అప్లై చేసుకోలేదు అనుకుందాం, ఎన్నికల సంఘమే డిక్లేర్ చేసింది 68 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. రోహింగ్యాలకు 2003 తర్వాత వాళ్లకు ఈ దేశ పౌరులను నిరూపించుకునేటువంటి ఆధారం లేకపోతే వాళ్ళు అప్లై చేసుకోరు కదా. ఇంకా తొలగించిన ఎక్కడ ఉంది? అప్లై చేసుకోలేదు వాళ్ళు అంటున్నా. మీరేమో తొలగించారు అంటున్నారు, నేను అప్లై చేసుకోలేదు అంటున్నా. అప్లై చేసుకుని డిఫరెన్స్ ఎంత అంటే 49 లక్షలు. మీరు పదాలను ఎంత నేను ఎన్నికల సంఘం ఇచ్చిన పదాలే వాడుతున్నాను సార్. ఎన్నికల సంఘం ఇచ్చిన పదాలే వాడుతున్నాను ప్రకాష్ రెడ్డి గారు. ఒక్క పదం సొంత పదం లేదు. సంఘానికి నా ఓటు కావాలని నేను అప్లై చేసుకోలేదు. నా ఓటు వాళ్ళు తొలగించారా? ఇప్పుడు నేను అప్లై చేసుకోలేదు. చేసుకొని వాళ్ళు ఒక 69 లక్షలు చేసుకోలేదు. కొత్తగా చేసుకున్న వాళ్ళు 23 లక్షలు ఉన్నారు. అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. ఈ తేడా 49. ఈ తేడా మిగతా 7 కోట్ల మంది అందరూ అప్లై చేసుకున్నారని మనం నమ్మాలి. ఇంకోటి ఈ తేడాను చూడకండి. నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే 49 లక్షల మంది పాత వాళ్ళు అప్లై చేసుకోలే. కొత్తగా మాకు అర్హులం, మేము ఇక్కడ వచ్చినా మాకు అర్హులము, మా ఆధార్ కార్డు ఇది, మా యొక్క ఐడెంటిటీ కార్డు ఇది, 23 లక్షలు అప్లై చేసుకున్నారు. ఫెంటాస్టిక్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, అంటే ఈ తేడాను గమనించాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు దీనికి తేడా గమనించే దానిలో ఏంటంటే, ఎన్నికల సంఘం 2 అంశాలు డిక్లేర్ చేసింది సార్. ఆగస్టు 31కి ఒక డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది, మీకు గుర్తుండాలి. అప్పుడు 65 లక్షలు తీసేసామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. మీరు అది కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఎన్నికల సంఘం. మీరు కావాలంటే జ్ఞానేష్ కుమార్ గారి ప్రెస్ స్టేట్మెంట్ కావాలంటే పెడతా నేను. ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నది 100%. నేను ఇందాక మిమ్మల్ని అదే అడిగా సార్. ఓటర్ లిస్ట్ లో 2003లో ఉండి, ఎన్నికల సంఘం చెప్పిన మాట చెప్తున్నా, 2003లో ఉండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, పర్మనెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళు, డూప్లికేట్లు ఉన్న ఓటర్లు తప్ప 100% వాళ్ళ ఎన్యూమరేషన్ ఎలా జరిగిందో సుప్రీంకోర్టుకి వారానికి ఒకసారి నివేదిక ఇచ్చారు సార్.
96% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వెనక్కి వచ్చినాయి, 99% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వెనక్కి వచ్చినాయని ఎన్నికల సంఘం ఇచ్చింది. మీరు అందరూ అప్లై చేసుకున్నారని చెప్తుంది ఎన్నికల సంఘం. కానీ వీళ్ళు అప్లై చేసుకోలేదని మీరు అంటున్నారు. అప్లై చేసుకున్నప్పుడు మీరు సరైనటువంటి నేను పౌరుణ్ణి, నేను ఇంట్లో ఉంటున్నాను అని ముందు పత్రాలు ఇవ్వాలా. ఆ పత్రాలన్నింటిని కూడా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ వెరిఫై చేస్తాడు. చేసిన తర్వాత మీరు అప్లికేషన్ కరెక్ట్ ఉంది, మీ అప్లికేషన్ నిజమైనది, మీ అప్లికేషన్ ట్రూ అనేటువంటి అవకాశం బిఎల్ఓ రాస్తాడు. ఒకవేళ బిఎల్ఓ మీద డౌట్ ఉంటే బిఎల్ఏలు కూడా దాన్ని వెరిఫై చేసి లేదు సార్ ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి మీరు ఆయనకి ఇవ్వాల్సిందే అని ఏ రాజకీయ పార్టీ బిఎల్ఏ అయినా కూడా వాళ్ళని డిమాండ్ చేసి పెట్టించవచ్చు. బిఎల్ఏలు అప్లై చేయాలని ఏం లేదు. బిఎల్ఓలు వెరిఫై చేసినప్పుడు దొంగ దొరికితే ఆ దొంగలను తీసేస్తారు. నేను అదే అడుగుతున్నాను సార్, బిఎల్ఓలు గాని బిఎల్ఏలు గాని ఇక్కడ వీడెవడో నేపాల్ నుంచి వచ్చినోడు ఉన్నాడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు ఉన్నాడు, రోహింగ్యా ఉన్నాడు, వీడోటి తీసిండని ఒక్క కంప్లైంట్ బీజేపీ బిఎల్ఏలతో కూడా ఒక్క కంప్లైంట్ ఫైల్ కాల ప్రకాష్ రెడ్డి గారు. ఆశ్చర్యం అది. అదే సార్ మీరు 69 లక్షల మంది వాళ్ళకి ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, చనిపోయినారా లేకపోతే వాళ్ళు లేరు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీకు చిన్న అర్థం కావడం ఒకసారి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పెన్షన్ తీసుకోవడానికి ఉంటారు కదా సార్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే మనం గవర్నమెంట్ పెన్షన్ తీసుకోవడానికైనా కూడా మీకు గుర్తుంటది ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను బతుకున్నాను సర్టిఫికేట్ ఇవ్వాలా. ఇది మనం పెన్షన్ తీసుకుంటాం కదా, గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏ ఉద్యోగస్తున్న పోయి అడగండి, నేను బతుకున్నాను సర్టిఫికేట్ ఇవ్వాలా. నేను బతుకున్నాను సర్టిఫికేట్ నేను ఎందుకు ఇవ్వాలి? మీరు అడిగారు అనుకోండి, నువ్వు బతుకున్నావు సర్టిఫికేట్, నేను బతికి ఉన్నా కదా నేను చూస్తలేవని అని అంటారు. కాదు, నువ్వు యూ హ్యావ్ టు గివ్ ది సర్టిఫికేట్, అది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని మీరు ప్రశ్నించారు అనుకోండి, మంచిది పెన్షన్ రాదు పొరుగులు అంటాడు. మరి ఆఫీసర్ ఏం చేయమంట, ఇది పోయి కొట్టమంటావు ఆఫీసర్, నీకు రాదుకోవా, నువ్వు సర్టిఫికేట్ పెడితేనే ఉంటది. అలైవ్ అని సర్టిఫికేట్ పెట్టాలంటాడు. ఇవాళ అలైవ్ అని 2500 ఇచ్చి తంబి ఇంప్రెషన్ పెట్టాడు. సో ఓటర్ లిస్ట్ లో కూడా అంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలాగా మన ఓటర్ లిస్టు ప్రకాష్ రెడ్డి గారు భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఎన్నికలాగా ఏ ఎన్నిక ఎన్నిక ముందు ఓటర్లు అప్పుడు నమోదు చేసుకున్న వాళ్ళే ఓటర్లు అవుతారు, మిగతా వాళ్ళు ఓటర్లు కారు. అంతేగా ఇప్పుడు ఎస్ఐఆర్ పద్ధతి అదే సార్. ఎవ్రీ ఇయర్ మీకు మళ్ళీ నేను చెప్తాను, మీరు బాగా ఎక్స్పర్ట్ దాంట్లో. జనవరి వరకు ఓటర్ లిస్ట్ కంప్లీట్ చేసి జనవరిలో మనకు ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు సార్. చాలా సందర్భాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఆఫీసులోనే నేను ఒక 1000 అప్లికేషన్లు ఇచ్చాను సార్. 999 కొట్టి చెత్తబుట్ల పడేస్తున్నారు వాళ్ళు. అక్సెప్ట్ చేయటం నేను ఇచ్చాను అప్లికేషన్స్. బల్క్ ఇవ్వకూడదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బల్క్ కాదు సార్, బల్క్ అంటే ఎవరో ఒకరు మీరు ఇవ్వటం తప్పట్లేదు సార్, వాళ్ళ రూల్ ప్రకారం బల్క్ ఇవ్వకూడదు. ఇప్పుడు సరే ఇప్పుడు నేను కలెక్ట్ చేసి అక్కడ కలెక్ట్ ఇచ్చినాను, లేకపోతే ఇంకో దగ్గర అప్లికేషన్ నింపించినాను, ఇంకో దగ్గర ఏమో చేస్తే వాళ్ళు ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఎందుకు పడేసిన చెత్త బుట్లు అంటే మేము పడేయలేదు అంటాడు. నాకు తెలియదు. కాబట్టి మీరు దాన్ని ఇంటర్ప్రిటేషన్ నెరేషన్ మార్చాలనేది నా అభిప్రాయం. ఇంటర్ప్రిటేషన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంటర్ప్రిటేషన్ చాలా ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ వస్తాను ప్రకాష్ రెడ్డి గారి మీ దగ్గర డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్